వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఓం నమో వెంకటేశాయ. కల్తీ నెయ్యి దానికి సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత త్వరితగతిన ఇంకా దాన్ని విచారణ చెయ్యాలి అని చెప్పి సిట్ వాళ్ళు భావించారు. దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతున్నారు. చెప్పాం ఆల్రెడీ డిసెంబర్ 2వ తేదీ లోపల ఖచ్చితంగా కేసుని ముగించండి విచారణ మొత్తం అంతా అని చెప్పడంతో స్పీడప్ చేసినటువంటి వాళ్ళు ఈవెన్ సిబిఐ కూడా దీనికి సంబంధించి రంగంలోకి దిగింది. తొలి అరెస్ట్ అనేది జరిగింది. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నని అదుపులోకి తీసుకుని సిట్ వాళ్ళు విచారించారు. సో దీని మొత్తానికి కూడా ఏం జరిగింది ఏంటి అన్నటువంటి విషయంలో మొత్తం అంతా కూడా మాజీ టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళ చుట్టూనే తిరుగుతోంది. వీళ్ళే మొత్తం చేశారు. అయితే ఇందులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి అనేది ప్రధాన ఆరోపణ. సో ఈ సుప్రీంకోర్టు ఇటీవల మన కేసులో ఆల్రెడీ చూసాం. డిసెంబర్ 2 లోపల కేవలం 35 రోజుల సమయం మాత్రమే ఉందని కూడా మనం అనుకున్నాం. వెంటనే స్పీడప్ చేయండి, దీనికి సంబంధించి ఎటువంటి ఉపేక్షించొద్దని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇందులో భాగంగానే తొలి రాజకీయపరమైనటువంటి అరెస్ట్ అని అనుకోవచ్చు, రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అని అరెస్ట్ అనుకోవచ్చు. వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు పిఏ కడూరు చిన అప్పన్నని ప్రత్యేక దర్యాప్తు బృందం వారు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి చేస్తున్నారు. సో విజయనగరం జిల్లా తెర్ల మండలం పాముల వలసకు చెందిన చిన్నప్పన్న హైదరాబాద్ కేంద్రంగా వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత వ్యాపారాలన్నింటినీ కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారు. టీటీడీకి కల్తీని సరఫరా చేయడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు అని సిట్ అధికారులు కూడా భావిస్తున్నారు. సో దీంతో తిరుపతి కార్యాలయానికి విచారణ నిమిత్తం పిలిపించడం, హైదరాబాద్ విశాఖపట్నం సిబిఐ కార్యాలయం నుంచి వచ్చిన 3 డిఎస్పీలు 3 సిఐలు వాళ్ళు గతంలో పిటిషన్లు వేసినట్టుగా సిబిఐ వారి ఆధ్వర్యంలో జరగట్లేదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం విచారణ అనేది జరగట్లేదు అని చెప్పి ఒక 10 పిటిషన్ల దాకా వేశారు. ఆ 10 పిటిషన్లు కూడా కొట్టేసింది. సో 3 డిఎస్పీలు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి సిబిఐకి సంబంధించి 3 డిఎస్పీలు 3 సిఐలు సుదీర్ఘంగా విచారించిన అనంతరం చాలా విషయాలు ధృవీకరించుకొని, ఇంకా బయటికి ప్రెస్ రిలీజ్ అయితే చేయలేదు, ధృవీకరించుకున్న తర్వాతే అరెస్టుని ప్రకటించారు అనేది తెలుస్తుంది. తర్వాత తిరుపతి రుయా ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలించడం, తర్వాత నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్లారు. రాత్రి కావడంతో న్యాయమూర్తి నివాసంలోనే నిందితుడిని హాజరుపరిచి రిపోర్ట్లో చిన్నప్పన్ని A24 నిందితుడి కింద అక్యూజ్ 24 కింద పేర్కోవడం జరిగింది. సో మొత్తానికి చిన్నప్పన్నని సిట్ విచారణకి పిలవడంతో అప్పటిదాకా కూడా అసలు ఈ పేరు అనేది మనకి ఎక్కడ వినిపించలేదు. భూమన కరుణాకర్ రెడ్డి పేరు వినిపించింది, తర్వాత ఏఆర్ డైరీ అని, బోలేబాబా డైరీ అని ఈ పేర్లు విన్నాం. వైవి సుబ్బారెడ్డి హయాంలో ఏం జరిగింది అనేది, అలాగే దీంట్లో టీటీడీ ఈవోగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారికి ఏంటి సంబంధం, ఆ తర్వాత చేసినటువంటి ధర్మారెడ్డికి ఏంటి సంబంధం అనేవి దీంట్లో కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. దాని చుట్టూనే కేసు అంతా తిరిగింది. సో ఇదంతా ఇలాగే చేశారు. అలాగే గతంలో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని మొత్తం స్వీట్ షాపులన్నింటిలో కూడా అవైలబుల్ ఉండేలాగా చేస్తాము అన్న దగ్గరే అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఎంతోమంది భక్తులు స్వామివారి ప్రసాదం ఏంటి, ఎందుకో గతంలో ఉన్నటువంటి టేస్ట్ ఇది కూడా తెలియట్లేదు, ఆ రుచి మాకు తెలియట్లేదు, కానీ ప్రసాదం కాబట్టి ఎటువంటి కామెంట్లు చేయలేకపోతున్నాం అంటూ చాలామంది చెప్పారు. ఈవెన్ దెన్ ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత భక్తులు స్వచ్ఛందంగా చాలామంది తిరుమల దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పింది, తిరుమల లడ్డు పరిమాణంలో కానీ, తిరుమల లడ్డు ఏదైతే భక్తులకు ఇస్తారో వాటి పరిమాణంలో కానీ, తర్వాత ఆ టేస్ట్ విషయంలో కానీ క్వాలిటీ అనేది గతంలో ఎలా ఉండేదో అలాగే ఉంది. ఈ మధ్యకాలంలో మాత్రం ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా ప్రసాదంలో ఏదో ఒక అసంతృప్తి అనేది మాకు ఉండేదని వాళ్లే చెప్పినటువంటిది. చాలామంది చెప్పారండి, ఇది పొరపాటున అబద్ధం ఆడేదో లేదంటే కావాలని కేసు గురించి మాట్లాడేదో కానే కాదు ఈ విషయం అనేది. సో దీంట్లో ఇక ఇవన్నీ అయ్యాయి. తర్వాత చూసాం కల్తీ నెయ్యి అన్నటువంటి దాంట్లో ఆ రోజు ఇచ్చినటువంటి రిపోర్ట్స్, వీటిల్లో అవశేషాలు, దీని మీద కూడా కేసు నడుస్తుంది. ఇంకా ఎలా చెప్తారంటే సుప్రీంకోర్టు వారు కూడా పెద్దల మీద ఆగ్రహించారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. అసలు మీకు ఎలాగా ఆ రిపోర్ట్ అనేది కల్తీ జరిగింది, అందులో ఈ జంతువుల కొవ్వు అనేది కలిసిందా లేదా అనేది మీకు ఎలా తెలుసు అంటూ కూడా ప్రశ్నించారన్నారు. ఆ వచ్చినటువంటి రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా ఉండింది ఏముంది అనేది, అందులో ఉన్నటువంటివి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలాగా, అలాగే అందులో కలిపినటువంటి పామ్ ఆయిల్ను లేదంటే రిఫైన్డ్ ఆయిల్ని ఏ విధంగా వీళ్ళు డాల్డాని నెయ్యిలాగా భ్రమించేలా కెమికల్స్ ఏ విధంగా కలిపారు, ఆ కెమికల్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఏంటి, వీటన్నింటినీ కూడా కూలంకషంగా పరిశీలించాలి అని కూడా సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. అలాగే నిందితులు ఎవరు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గద్దు, ఎటువంటి ప్రెషర్ మీ మీద ఉండదు అని చెప్పి సిబిఐ వాళ్ళకి అలాగే సిట్ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు కూడా దూకుడుగానే ఉన్నారు. రేపమాపో వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నోటీసులు ఇచ్చిన తర్వాత డెఫినెట్గా అరెస్ట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉందనేది చెప్తున్నారు. సో సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లను సుదీర్ఘ విచారణ అనంతరం
సిబిఐ వాళ్ళు చేయట్లేదని ఇదని వీళ్ళు చెప్పడం, అవన్నీ విచారణ చేసి తీర్పు రిజర్వ్ చేసి తర్వాత లేదు ఇందులో ఇక సస్పెన్షన్ అవసరం లేదు, ఇమ్మీడియట్గా మొత్తం అంతా ఎక్కడి నుంచి జరిగింది, ఏం జరిగింది అన్న విషయాలన్నీ కూడా తీసుకోండి, పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి అని కూడా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఇమ్మీడియట్గా జరిగినటువంటి ఫస్ట్ అరెస్ట్ ఇదని భావించాలి. సో దీని తర్వాత మళ్ళీ ఎలాగో సుబ్బారెడ్డికి, ధర్మారెడ్డికి, ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డికి, ఆ తర్వాత వెనకాల ఉన్నటువంటి పెద్దలకి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. త్వరలోనే అరెస్టులు కూడా జరుగుతాయి. స్వామివారి విషయంలో మునుపట్లాగే ఎప్పుడు చెప్పుకున్నా ఒకటే మాట, స్వామివారి విషయంలో తెలియక పొరపాటు చేస్తే దాని మూల్యం ఒకలా ఉంటుంది, స్వామివారు ఆలోచిస్తారు. కానీ తెలిసి కావాలని చెప్పి చేస్తే శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయి అనేది ప్రజలకు విదితమే, కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. దీనికి భారత రాజ్యాంగమా, భారత న్యాయ సంహిత ఇవన్నీ కూడా ఏమన్నా ఉంటాయా, స్వామివారికి కూడా ఆ రాజ్యాంగం వర్తిస్తుందా అంటే స్వామివారు విధించేటువంటి శిక్షలకి ఇవి ఏవి కూడా పనిచేయవు. ఆయన ముందు ఇవన్నీ కూడా కేవలం ఒక గడ్డిపోస్తో సమానం తప్పితే ఏమీ లేదు. సో దయచేసి ఎవరైనా సరే స్వామివారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. పొరపాటున మనకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే ప్రాయశ్చిత్తం అనేది ఉంటుందేమో, కానీ తెలిసి స్వామివారి విషయంలో తప్పు చేస్తే మాత్రం ఓం నమో వెంకటేశాయ. ఇది అంటున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.